ఏం కావాలన్నా? పికిల్స్ కావాలి. ఏమేమి ఉంటాయి మీ దగ్గర? అన్ని పేర్లు రాసి పెట్టినాం కదా, చదువుకొని ఏం కావాలి అడుగు. చదువు వచ్చు కదా భయ్యా. ఈ అమ్మకేం అంత పొగరు. సరేలేండి మేడం, రొయ్యల పికిల్ ఇవ్వండి. ఎంత కిలో? 3000 రూపాయలు. ఏంది 3000 రూపాయలా? అమ్మయ్యా, ఏందమ్మా మీ దగ్గర అంత రేట్లు ఉన్నాయి? 3000 రూపాయలు నీకు ఒక రేటా? నీ మొగానికి ఎప్పుడైనా కొన్నింటివే నువ్వు? నీకు అయిపో మొహం చూస్తా అంటే పికిల్స్ కొనే మొహం లాగుందా? చూస్తాంటే ఇంకా పెళ్లి అనట్లేదు. రేపొద్దున పెళ్ళానికి ఏం పెడతావు? ఫస్ట్ లైఫ్ లో ఫోకస్ పెట్టు. ముష్టి 3000 రూపాయలు పికిల్ కొనలేనివి ఏం సాధిస్తాను లైఫ్ లో? ఇటు నుంచి పనికి మాలంటే మా షాప్ కే వస్తారు. పనికి మాలోడా. ఇప్పుడు ఏం మాట్లాడినాను మేడం? రేట్ ఎక్కువ అని చెప్పినాను, దాంట్లో తప్పేముంది? ఏ లోఫర్, 4-5 నుంచి ఫస్ట్ కస్టమర్లతో ఎట్లా మాట్లాడాలో నేర్చుకోండి. మీరు ఏదో బోర్డుల మీద కస్టమర్లే దేవుళ్ళు అని రాసుకోవడం కాదు. అవును, మా ఇష్టం పెడతాం. నువ్వు ఓడి చెప్పాం కదా. ఇట్లాగైనా చేసినారంటే మీరు 2 రోజుల్లో దుకాణం సర్దేయాల్సిందే. ఇక్కడ నుంచి పోకుండా వేసి కొడతాం అట్లే. పనికి మాలోడా. గర్భం తలకెక్కినప్పుడు జీవితం నువ్వు తలదించేలా పాఠం నేర్పిస్తుంది.